Hello, my dear students. Welcome back to our channel, Nursing Tutorials, your learning destination for all nursing subjects. Once again, hello, my dears. How are you all? And what about your exam preparation? Exams ki baga prepare అవుతున్నారా? One important note, my dears. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1కి సంబంధించి యూనిట్ వైజ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అంటే లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్. సో యూనిట్ వైజ్ ఉన్న ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటినీ మీ ఎగ్జామ్ పర్పస్ కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి మీకోసం కంప్లీట్ నోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్లో ఉన్న ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్కి సంబంధించి కంప్లీట్ నోట్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఫర్దర్ డీటెయిల్స్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ కమ్యూనిటీ అండ్ గెయిన్ యాక్సెస్ టు ఎక్స్క్లూజివ్ నోట్స్ రిలేటెడ్ టు యువర్ కమ్యూనిటీ సబ్జెక్ట్ అండ్ మేక్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ సో ఈజియర్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ వే. You know, these notes are designed to boost your confidence and help you to score high marks in your exams. So, my dears, finally I want to say don't miss out. Join now and take a step closer to your success. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం టెలిగ్రామ్ ఛానల్లో వెయిట్ చేస్తున్నాయి. సో ప్లీజ్ జాయిన్ ఇన్ టు అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ లెట్స్ మేక్ ఇట్ సక్సెస్. నౌ విల్ స్టార్ట్ అవర్ టుడేస్ డిస్కషన్. In today's video, we are going to discuss short answer question number 2 in Unit 8 Ethics and Evidence-Based Teaching in Nursing Education. Subject Educational Technology in Nursing Education. My dears, మనం ప్రీవియస్ వీడియోలో అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 1 అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 అయితే డిస్కస్ చేసుకుందాం. Now see what is our question number 2. List the components of ethical decision making. As you all know that in the same video I am giving you complete notes of each and every question. ఒకటే వీడియోలో నేను ఏ క్వశ్చన్ అయితే చెప్తున్నానో ఆ క్వశ్చన్కి సంబంధించి కంప్లీట్ నోట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా కదా. లైక్ దట్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆల్సో హియర్ ఐఎమ్ గివింగ్ యూ కంప్లీట్ నోట్స్. ఆర్ యు క్లియర్? Then move to next slide. Here in first slide I have given you what do you mean by components of ethical decision. First I will read, then you will go through it. Components of ethical decision making. Ethical decision making is a structured process that helps nurses make morally right choices in difficult situations. It means this ethical decision making process is a step-by-step process that helps nurses to make right choices or to do what is right in difficult situations. డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఏం డిసైడ్ అవ్వాలి, ఏం చేయాలి అనేది ఈ ఎథికల్ డెసిషన్స్ అనేవి మన నర్సెస్కి అయితే హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే అలా ఏ విధమైన డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అని మీకు డౌట్ రావచ్చు కదా. సో ఫర్ దట్ లెట్ us see one example to understand it easily. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకుందాం. యాజ్ ఎ నర్స్గా మీరు ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. డైలీ డ్యూటీస్కి వెళ్ళినట్టు ఈ రోజు కూడా డ్యూటీకి వెళ్ళారు. బట్ ఈ రోజు మీకు ఎదురైన సిచ్యువేషన్ ఏంటంటే ఒక పేషెంట్ చాలా సిక్ ఉన్నారు అండ్ తనకి లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా నీడ్ ఉంది. But that patient is refusing the treatment and he is not at all willing to take the treatment. నాకు అసలు ట్రీట్మెంట్ వద్దు, అసలు ట్రీట్మెంట్ తీసుకోవడం నేను రెడీగా లేను అన్నట్టు రిఫ్యూజ్ చేస్తున్నాడు తను ట్రీట్మెంట్ని. దెన్ వాట్ యూ ఫీల్? మీరైతే కన్ఫ్యూజన్లో ఉండిపోతారు కదా. ఒక సైడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదంటే పేషెంట్ యొక్క డెసిషన్ని రెస్పెక్ట్ చేసి ఆగిపోవాలా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోతూ ఉంటారు. దెన్ this ethical decision making structure process helps you to choose what is right and what to do. But how this going to help you? Let us see. First, these make you to think about patient's right. Patients యొక్క రైట్ గురించి ఆలోచించేలా చేస్తాయి. నెక్స్ట్, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద పేషెంట్. పేషెంట్కి ఏం చేస్తే బాగుంటుంది. వాట్ ఈస్ ద రైట్ చాయిస్ ఫర్ హిమ్. చెకింగ్ ద హాస్పిటల్ పాలసీ. హాస్పిటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి. నెక్స్ట్, మేబీ డిస్కస్ విత్ ద డాక్టర్స్ ఆర్ ఎథికల్ కమిటీ అబౌట్ వాట్ టు డూ. సో పేషెంట్కి ఏది మంచిది అనేది వీటన్నిటిని కన్సిడర్ చేసి బాగా ఆలోచించి కేర్ ప్లస్ ఎథిక్స్ని కంబైన్ చేసి ఒక డెసిషన్ అనేది డిసైడ్ అవుతారు. లైక్ దిస్ ప్రాసెస్ ఇన్ ఎవ్రీ క్రిటికల్ సిచ్యువేషన్ దీస్ గోయింగ్ టు మేక్ అస్ టు
think about what are the possibilities there and what are the right choices to do. So, are you clear how this ethical decision making process helps us to think in difficult situations and make right decisions? Then move to next slide to see our key components. Components of ethical decision making. Number 1, identifying the ethical problem. Here you are going to recognize that isn't it the situation is involving the moral conflict or not. This is the first step in ethical decision making process. In this, you are going to identify isn't it a problem is involving the moral conflict or not. Moral conflict అనేది ఇన్వాల్వ్ అయ్యిందా లేదా, అసలు ప్రాబ్లం ఏంటి, నార్మల్ ప్రాబ్లమేనా అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్కాన్షియస్ పేషెంట్ ఉన్నారు. అన్కాన్షియస్ పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది నీడ్ ఉంది, బట్ దట్ పేషెంట్ అటెండెంట్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ ట్రీట్మెంట్. మీరు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అయితే ఉండిపోతారు కదా. ఒక సైడ్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి లైఫ్ సేవ్ చేయాలా లేదంటే అటెండెంట్ డెసిషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలా అని డైలమా ఆర్ కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోతూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది, ఇదైతే నార్మల్ ప్రాబ్లం కాదు, ఇక్కడ మోరల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది కదా, వేర్ ఎథికల్ వాల్యూస్, మోరల్స్ ఆర్ రైట్స్ ఆర్ క్లాషెస్. లైక్ దిస్ యూ హ్యావ్ టు థింక్ అండ్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రాబ్లం అండ్ హౌ ఇట్ arises. Are you clear about step 1? Next, see step 2. Gather relevant information. Means collect all necessary data like medical, personal, legal and ethical. So, in step 1, you are going to identify the problem. In step 2, you are going to gather relevant information. అంటే పేషెంట్కి సంబంధించిన కంప్లీట్ మెడికల్ హిస్టరీ, పర్సనల్ హిస్టరీ అండ్ లీగల్ హిస్టరీ, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి, అండ్ ఫ్యామిలీ డెసిషన్స్ అండ్ ఒపీనియన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గ్యాదర్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3, యాక్ట్ అండ్ రిఫ్లెక్ట్. మీన్స్ క్యారీ అవుట్ ద డెసిషన్స్ అండ్ ఎవాల్యుయేట్ ఇట్స్ ఇంపాక్ట్. మీరు ఏమైతే డెసిషన్స్ తీసుకున్నారో వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. After you have to evaluate what are the effects or impact about the decision and isn't it right or wrong. అంటే మీరు తీసుకున్న డెసిషన్ రైటా రాంగా, దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 4, ఎగ్జామిన్ వాల్యూస్ అండ్ డ్యూటీస్. మీన్స్ కన్సిడర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్. In this step 4, it was telling that you have to think carefully about your values and job responsibilities. అంటే what is right or wrong, ఏది మంచిది ఏది చేయకూడదు, అలాగే అండ్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు కేర్ఫుల్గా థింక్ చేయాలి. అంటే అలా మనం ఇప్పటి వరకు ఒక కండిషన్ గురించి మాట్లాడుతూ వచ్చాం కదా, పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నారు, పేషెంట్ అటెండర్స్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి విల్లింగ్గా లేరు అని చెప్పి. సో దాని గురించి ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ ఏం చేసాము, ప్రాబ్లమ్కి సంబంధించి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుని ఆ తర్వాత మనం యాక్ట్ అండ్ రిఫ్లెక్ట్, అంటే మనం తీసుకున్న డెసిషన్కి రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉంది, ఎవాల్యుయేషన్ ఏంటి అనేది ఆలోచించాము. స్టెప్ 4కి వచ్చేసరికి మీ యొక్క వాల్యూస్, అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, అంటే మీ జాబ్ మీకు ఏం చేయమని చెప్తుంది, అట్ ద సేమ్ టైం ఆ చేసే పనిలో మీరు ఏ విధంగా చేయాలి, వాట్ ఆర్ ద వాల్యూస్ యూ హ్యావ్ టు ఫాలో, అంటే కైండ్, కేర్ఫుల్నెస్, ఇవన్నీ కూడా మీ యొక్క విలువలే కదా. సో ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది మీరు కేర్ఫుల్గా ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ స్టెప్ 5, ఎక్స్ప్లోర్ ఆల్టర్నేటివ్స్. మీన్స్ థింక్ ఆఫ్ డిఫరెంట్ పాసిబుల్ యాక్షన్స్ అండ్ అవుట్కమ్స్. ఒకటి ప్రాబ్లంకి ఒకటే ఆన్సర్ ఉండదు కదా, అలా అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వనే అవ్వవు. మనకి తెలియకుండానే మన చుట్టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు అవైలబుల్గా ఉంటూనే ఉంటాయి. కాకపోతే మనం వీటిని కన్సిడర్ చేయము, ఫస్ట్ ఏది తోస్తే అదే చేసేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ అలా కాదు, యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ డిఫరెంట్ పాసిబుల్ యాక్షన్స్ అండ్ అవుట్కమ్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ పాసిబుల్ యాక్షన్స్ ఏమున్నాయి, ఇఫ్ ఆ యాక్షన్ కనుక నేను తీసుకుంటే అవుట్కమ్స్ ఎలా ఉంటుంది, అంటే దాని యొక్క పరిణామం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 6, మేక్ ఎ డెసిషన్ అండ్ జస్టిఫై ఇట్.
choose the best ethical option and explain why. దిస్ ఇస్ అవర్ లాస్ట్ స్టెప్. మేక్ ఎ డెసిషన్ అండ్ జస్టిఫై ఇట్. అంటే ఈ స్టెప్లో మీరు ఏం చేయాలంటే మీరు ఒక డెసిషన్ని డిసైడ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు జస్టిఫై ఇట్. అంటే వై యూ హ్యావ్ టు చూస్ ద డెసిషన్. మీరు ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, రీజన్ ఏంటి అనేది మీరు మీ డెసిషన్ని జస్టిఫై చేయాలి. అంటే రీజన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద 6 steps in components of ethical decision making. Are you all clear? That's all for today's video. Thank you all. Thank you so much for your amazing patience throughout the class. We'll meet again in next class with new topic. Until that, stay tuned in Nursing Tutorials 99. And once again, I'm repeating, please join in Telegram channel. In that, you can get your complete exam preparation guide, job alerts, and new nursing updates. Bye. Have a nice day.